బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలో ఎన్కౌంటర్ జరుగుతుంది. 3 రోజులుగా జరుగుతున్న ఎన్కౌంటర్లో ఒక అగ్రనేతతో పాటు రాష్ట్ర ముఖ్య నాయకుడు కూడా కోల్పోవడం జరిగింది. అయితే మరొక 10 మంది కూడా అటు పోలీసుల చర్యల భద్రతా బలగాల చర్యలో ఉన్నారని చెప్పి ప్రజా సంఘాలు చెప్తున్నారు. వీళ్ళందరినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని నిన్న నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈరోజు మరొక 2 కూడా చనిపోయినట్లు భద్రతా బలగాలు సమాచారం ఇస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎంతమంది మావోయిస్టు పోలీసుల చర్యలో ఉన్నారు, దీనికి సంబంధించి పూర్తిగా మాట్లాడడానికి ఏపీసీఎల్సీ అంటే తెలంగాణ సీఎల్సీ సంబంధించి లక్ష్మణ్తో ఉన్నారు. అని చెప్పండి, అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎంతమంది వాళ్ళ చర్యలో ఉన్నారో మీరు భావిస్తున్నారు? మాకు పౌర హక్కుల సంఘానికి వివిధ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తుల ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియా ఆ అడవి ప్రాంతంలో పర్షగఢ్ అనే గ్రామం, ఆ గ్రామంలో ఉదయం 7 గంటలకు పట్టుకున్నట్టుగా 5వ తారీఖు నాడు మనకు సమాచారం అందింది. అందుకని ఏ రోజైతే అదుపులోకి తీసుకున్నారో ఒక్క సుధాకర్ను మాత్రమే తీసుకున్నారని అందరు అనుకున్నారు. కానీ సుధాకర్ ఒక్కడు కాదు, దాదాపుగా 10 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ 10 మందిలో మొట్టమొదలు జూన్ 5వ తేదీ నాడు సుధాకరు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆయనను చంపేశారు. ఆయనను పట్టుకొని చంపేశారు, చిత్రహింసలకు గురి చేసిన దానికి రుజువులు ఆయన సివిల్ డ్రెస్లో ఉన్నాడు, అదొక్క రుజువు. అయితే ఈయన చుట్టూ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది కదా అనే మరొక కారణం కూడా ఉంది. ఏ ప్రొటెక్షన్ ఫోర్స్ లేకుండా, ఆయుధాలు లేకుండా ఆ గ్రామంలో షెల్టర్ తీసుకోవటం కోసం అనారోగ్యంతో ఉండి అందుకని ఆ గ్రామానికి చేరుకున్నట్టుగా సమాచారం. గతంలో కూడా రేణుక ఎన్కౌంటర్ కూడా అట్లాగైంది. ఆమె కూడా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుంటే అక్కడ మందులు వాడుకుంటూ ఆ గ్రామంలో ఉంటే పట్టుకుపోయినారు. గ్రామస్తులందరూ చూస్తుండగా పట్టుకుపోయినారు. ఇక్కడ కూడా గ్రామస్తులందరూ చూస్తుండగానే ఈ 10 మందిని అదుపులోకి తీసుకొని చిత్రములు హింసలకు గురి చేసి టెర్రరైజ్ చేయాలి, ఇంటిమిడేషన్ సంకేతాలు వెళ్ళిపోవాలి. మేము కేంద్ర కమిటీ సభ్యులను కూడా, కేంద్ర కమిటీ కార్యదర్శినే చంపిన వాళ్ళము, కేంద్ర కమిటీ సభ్యులను కూడా చంపుతామనే దాన్ని ఆ సంకేతాలు ఇవ్వటం కోసం మొదలు సుధాకర్ను, తర్వాత నిన్నటి రోజు భాస్కర్ను చంపేశారు. అయితే మొత్తం సమాజం అంతా ఎంత ఆందోళన ఉంది అంటే మిగిలిన వాళ్ళను కూడా చంపేసే అవకాశాలు ఉన్నాయి. కనుక మిగిలిన వాళ్ళను ప్రాణాలతో పట్టుకున్నారు కనుక వాళ్ళను ప్రాణాలతో కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పౌర హక్కుల సంఘంగా మళ్ళీ ఇవాళ అందిన న్యూస్ ప్రకారంగానే దఫాలుగా ఇవాళ అందిన న్యూస్ ప్రకారంగా మీడియా ద్వారా వస్తున్న సమాచారం మేరకు ఇవాళ మరో 2 ఎన్కౌంటర్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఈ నరమేధాన్ని 1 సంవత్సరం 18 నెలల కింద మొదలుపెట్టి ఇట్లా దీన్ని కొనసాగించుకుంటూ పోయి ఇవాళ ఎవ్వరూ అడుగుతలేరని రాజ్యాంగం బేఖాతరు చేసుకుంటా, చట్టాలను పట్టించుకోకుండా పౌర సమాజం అంతా చర్చలు జరపండి అని అడుగుతుంటే దాన్ని పట్టించుకోకుండా కంటిన్యూస్గా మీరు చంపుకుంటూ పోయి ఎంతవరకు పోయిందంటే శవాలను ఇవ్వని స్థితికి కూడా చేరుకున్నది. శవాలను ఇవ్వకపోవటం అనే దాన్ని చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారంగా కూడా దానికి కూడా వ్యతిరేకం. చట్టబాహ్యమైన పనులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మానవ హక్కుల తీవ్రమైన ఉల్లంఘనకు పాటుపడుతూ ఉంది. రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తుంది, చట్టాలను పరిహాసం చేస్తుంది. ప్రజలను అసలు వాళ్ళ గోడు పట్టించుకుంటలేదు. కేవలం ట్రంప్ చెప్పితే మాత్రమే వినే స్థితికి చేరుకున్నారు. ఇప్పటికైనా కూడా ఇప్పుడు కూడా భాస్కర్ కుటుంబం బీజాపూర్ ప్రయాణం అయ్యి ఉంది. అట్లాగే సుధాకర్ కుటుంబం అక్కడ చేరుకొని ఉంది. ఇప్పటికైనా శవాలతో మీరు ప్రతీకార యాక్షన్ మానుకొని శవాల మీద రాజకీయాలు చేయకుండా ఆ శవాలను, ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పజెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్లను విడుదల చేసుకోవటం కోసం హక్కుల సంఘాలు, పౌర సమాజం
మేధావులందరూ ఇంకా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నాల్లో ఒక భాగం ఏంటంటే సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి సన్నద్ధం ఉన్నాం. కుటుంబీకులను పట్టుకున్నాం. కుటుంబీకులను పట్టుకోవడానికి చాలా టైం పట్టింది. ఆ కుటుంబీకులను వాళ్ళని చేరుకున్న తర్వాత వాళ్ళు పిటిషనర్గా వాళ్ళ సంతకం పెట్టి వాళ్ళ ద్వారా ఒక పిటిషన్ వేస్తున్నాం సుప్రీంకోర్టులో ఇప్పటికైనా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు హాలిడేస్ బెంచ్లు పనిచేస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా మానవతా ధర్మంతో ఖచ్చితంగా హెబెస్ కార్పస్ పిటిషన్ను అంగీకరించి ఆ శవాలను కుటుంబీకులకు చెప్పే దిశగా ఆర్డర్ చేయాలని కూడా ఒక విన్నపం సుప్రీంకోర్టు కూడా చేస్తూ ఉన్నాం. 10 మంది ఉన్నారన్న బండి ప్రకాష్ రాష్ట్ర కార్యదర్శితో పాటు మిగతా 9 మంది ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళందరినీ అంటే విడుదల చేయమని చెప్తున్నారా, లేకుంటే వాళ్ళని ప్రొడ్యూస్ చేయమంటున్నారా? వాళ్ళకి సంబంధించిన డిమాండ్ ఏంటి? అయితే బండి ప్రకాష్ మిగిలిన వాళ్ళలో ఈ 10 మందిలో బండి ప్రకాష్ సీనియర్ నాయకులుగా మనకు అర్థమవుతా ఉంది. ఇంకా ఇప్పుడు బండి ప్రకాష్ ప్రాణాలకు చాలా ముప్పు ఉంది. బండి ప్రకాష్ ఫ్యామిలీ ఇక్కడే హైదరాబాద్లో కూడా ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని కలిశారు. తీవ్రమైన ఆందోళనకు వాళ్ళు గురైనరు. ఒక్కదాటిగా బండి ప్రకాష్ కొడుకు భార్య ఏకదాటిగా ఏడుస్తున్నారు. మంచి నీళ్ళు కూడా ముట్టడం లేదు. వీళ్ళు కుటుంబాలను ఇంత హింసకు గురి చేస్తే, వాళ్ళు కన్నీటికి గురి చేస్తే ఆ కన్నీటి దారులు మీకు చుట్టుకుంటాయని చెప్తా ఉన్నాం. బండి ప్రకాష్తో పాటు చాలామంది ఇంకా ఆదివాసీలు ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన బండి ప్రకాష్ అయితే మిగతా వాళ్ళు ఆదివాసీలు కూడా ఉన్నారు. ఆదివాసీలను కూడా కనికరం లేకుండా వాళ్ళకు ఒక న్యాయ సహాయం లేదు. వాళ్ళని ఏం చేస్తున్నారో చాలా ఆందోళనకరంగా ఉంది. గ్రామస్తులు ముఖ్యంగా వాళ్ళ కళ్ళెదుట పట్టుకుపోయారు కనుక వాళ్ళందరూ ఏమవుతుంది, ఎట్లవుతుంది, వీళ్ళ ప్రాణాలు గాల్లో పోతున్నాయి కానీ తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. ఆ గ్రామస్తుల విన్నపాలను దృష్టిలో పెట్టుకోండి, ఆదివాసీల విన్నపాలను దృష్టిలో పెట్టుకోండి. మీరు మొత్తంగా ఈ నరమేధానికి ఎప్పుడైతే శ్రీకారం చుట్టారో మొత్తం అన్ని నియమ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. మీకున్న అధికారం ఎంతవరకు ఉంటుంది? ఎవరైనా నేరస్తుడని అనుమానం వస్తే నేరస్తుని పట్టుకోవడానికి మీరు వెళ్ళినప్పుడు, బలగాలు వెళ్ళినప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకున్న క్రమంలో వాళ్ళు కనుక ప్రతిఘటిస్తే మీకున్న అధికారం ఎంతవరకు ఉంటుంది? మోకాళ్ళ కింది వరకు మాత్రమే కాల్చే చట్టబద్ధమైన బాధ్యత ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తున్నది బేసికల్గా ఎందుకోసం వెళ్తున్నారు? వాళ్ళను పట్టుకొని న్యాయస్థానాల ముందు నిలబెట్టడం కోసం వెళ్తున్నారా? వాళ్ళను కాల్ చేయడానికి వెళ్తున్నారా? చిత్తశుద్ధితో చెప్పండి చూద్దాం. కేంద్ర ప్రభుత్వం కానీ ఆ బలగాలు కానీ అంతమంది బలగాలను కేవలం చంపడం కోసం. అయితే మీరే స్వయంగా అంటే ఒక హోంశాఖ మంత్రి స్థాయి వాళ్ళే ఒక డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్ లోపల వాళ్ళని చంపేయండి, నరికేయండి, తుదముట్టించండి అని పరిభాషలో చెబితే ఇక అత్యాధునికమైన ఆయుధాలు మెడలో వేలాడేసుకున్న ఆ భద్రతా బలగాలు ఆ డబ్బులు వస్తే కోట్లాది డబ్బు వస్తుందనే ఆశతో ఎవరినైనా చంపుతున్నారో అందులో ఆదివాసులను ఎక్కువగా చంపుతున్నారు. నేను పదే చెప్తున్నాను, ఇప్పటివరకు ఆ స్కీమ్ పెట్టినప్పటి నుంచి దాదాపు వీళ్ళని కలుపుకుంటే 555 మందిని చంపారు. 555 మందిలో దాదాపుగా 450 మంది ఆదివాసులే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఆదివాసీ జనమంతా చూస్తున్నారు. దాదాపుగా 30 కోట్ల జనాభా ఆదివాసులు ఉన్నారు. 30 కోట్ల జనాభా ఆదివాసులకు మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అందులో ఆ మహిళలను చంపేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. చిన్న పిల్లలను కూడా, చిన్న ఆదివాసీ పసిపాపలను కూడా చంపుతున్నారు. ఆదివాసీ మూగ బాలికను కూడా చంపుతున్నారు. ఒకవైపేమో బేటీ బచావ్ అంటారు, మళ్ళీ పడావ్ అంటారు. వాళ్ళని బ్రతకనివ్వండి. ఫస్ట్ ఆదివాసీ బేటీలను బ్రతకనివ్వండి. ఎందుకు చంపుతున్నారు? ఇది ఎందుకు చంపుతున్నారంటే అక్కడ ఉన్న ఖనిజ సంపదను తవ్వుకపోవటం కోసం. ఆ ఖనిజ సంపద పెట్టుబడిదారులు, మీ గుజరాతీ పెట్టుబడిదారులకు అప్పచెప్పటం కోసం, వాళ్లకు ఇంత అత్యంత విలువైన ఖనిజ సంపద దారాదత్తం చేయటం కోసం ఎవరు అడ్డొస్తే వాళ్ళని చంపేస్తున్నారు. పర్యావరణానికి విఘాతం కల్పిస్తున్నారు. చెట్లు నరికేస్తున్నారు. చెట్లు నరికేసి రేపటి నాడు ఆక్సిజన్ ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? రేపటి తరాలకు మనం ఏ ఖనిజ సంపద వారసత్వంగా అందజేయదలుచుకున్నారు?
మీరు చేస్తున్న ఈ పరిపాలన ఏమైనా ఆదర్శవంతంగా ఉందా? ప్రపంచ దేశాల్లో మన స్థాయి, మన ప్రతిష్ట ఎక్కడ ఉంటుంది? మీరు ఏం చెప్పుకోగలరు? ఇప్పటికే మానవ విలువల్లో ఇప్పటికే భారతదేశం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా అంతర్జాతీయ అధ్యయనాలు చెప్తా ఉన్నాయి. భారతదేశంలో మొత్తం భారత పాలసీ విధానాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటాయని చెప్తున్నారు, కానీ ఆ పాలసీ విధానాలు పేదవర్గాల అని చెప్తున్నారు. మొత్తం ప్రపంచ దేశాల్లో 131 దేశాలు ఆకలి రాజ్యాలుగా గుర్తించబడితే ఆ 131 దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉంది. ఆకలి సూచిక గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఏం చెప్తుంది? 125 దేశాలు అధ్యయనం చేస్తే నీ స్థానం 105లో ఉంది. అంటే నీ కింద ఇంకొక 20 దేశాలు మాత్రమే ఉన్నాం. మీరు ఆకలి విముక్త భారతదేశం అనండి, దరిద్ర విముక్త భారతదేశం అనండి, కానీ మావోయిస్టు విముక్త భారతదేశం ఏంది? అది ఎవరికి సమస్యగా అవుతుంది? మీకు సమస్యగా అవుతుంది. మీ ఫిలాసఫీకి, మీ సిద్ధాంతానికి సమస్యగా ఉంది. ఆర్ఎస్ఎస్కు ఇవాళ మీరు కమ్యూనిస్టులను, మావోయిస్టులను, నక్సలైట్లను మొదటిగా తీసేస్తున్నారు. తీసేసిన తర్వాత ప్రజలు గమనిస్తున్నారు. కమ్యూనిస్టుల పైన అయిపోయిన తర్వాత క్రిస్టియన్స్ల పైన దాడి చేస్తారు, ముస్లింలు లేకుండా చేస్తారు. మొత్తం ఈ దేశాన్ని మీరు ఆ రకమైన ముక్తం చేసి ఏలుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలువరించి కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలకు సన్నద్ధమై శాంతిని జరపండి. మొత్తం సమాజం అంతా చెప్తుంది కదా, భారత సమాజం అంతా శాంతిని నెలకొల్పండి భారతదేశంలో అంటున్నారు. మీరు ఆ చర్చలు చేయండి అంటున్నారు. శత్రు దేశాలతో చర్చలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అంతర్జాతీయంగా యుద్ధాలు జరుగుతున్న సందర్భంలో కూడా శాంతి చర్చల ప్రక్రియ అనేది ఒక కోణం. దాన్ని పరిగణలోకి తీసుకొని, ప్రజల అభిమతాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చంపిన వాళ్ళని చంపేసినారు. మిగిలిన వాళ్ళతోనైనా చర్చలకు వచ్చి శాంతిని నెలకొల్పాలని పౌరాకుల సంఘం డిమాండ్ చేస్తుంది. అయితే ఆపరేషన్ కగారు వెంటనే నిలిపివేయాలని, దాంతోపాటుగా వెంటనే చర్చలు జరపాలని చెప్పి కూడా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు భద్రతా బలగాల చెరలో ఉన్న 10 మందిని కూడా వెంటనే కోర్టులో హాజరుపరచాలని చెప్పి అది డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో సుప్రీంకోర్టులో హేబియస్ కార్పస్ దాఖలు చేయబోతున్నట్లు ప్రజా సంఘాలు చెప్తున్నాయి. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్ వెట్ల ఎన్టీవీ.